హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ రైల్వేస్. ఈరోజు మనం డిసెంబర్ 5వ తారీఖు జరిగిన ఫస్ట్ షిఫ్ట్లోని ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్స్ గురించి మనం మాట్లాడుకుందాం. సో చాలామంది పిల్లలు ఏమడుగుతున్నారంటే, సార్ మీరు ఇలా క్వశ్చన్స్ చెప్పడం వల్ల ఎగ్జాక్ట్గా మనకు తెలియట్లేదు సార్, బయట కూడా చాలామంది క్వశ్చన్స్ కలిపి చెప్పేస్తున్నారు అన్నారు. సో నేను అందుకే ఏం చేశానంటే, ఎన్ని క్వశ్చన్స్ అయితే నా దగ్గరికి వస్తాయో అవన్నీ కూడా మ్యాక్సిమం ఎలా క్వశ్చన్ ఫ్రేమ్ చేసి ఉండటానికి అవకాశం ఉంది అన్న విషయాన్ని గమనించి ఈ రోజు నుంచి మనకు వచ్చే క్వశ్చన్స్ అన్నీ కూడా క్వశ్చన్స్ మోడ్లోనే నేను తీసుకొస్తున్నాను అనమాట. సో దానికి రిఫరెన్స్ పాయింట్ ఇదే. ఇదిగోండి, ఈ అబ్బాయి డిసెంబర్ 1 జరిగిన ప్రతి క్వశ్చన్ని నాకు రాసి పెట్టాడు. ఈ క్వశ్చన్స్ అన్ని సాధ్యమైనంత వరకు క్వశ్చన్ ఫ్రేమ్లో తీసుకొచ్చాను. అంటే ప్రతిదీ క్వశ్చన్ లాగా ఉండిద్ది అనమాట. సో టోటల్గా 14 క్వశ్చన్స్, 25 క్వశ్చన్స్కి 14 క్వశ్చన్స్ కరెక్ట్గా తెచ్చాడు. దాంట్లో మ్యాక్సిమం 11 నుంచి 13 క్వశ్చన్స్ వరకు అన్ని క్వశ్చన్స్ మోడ్లో సాల్వ్ చేద్దాం. ఓకేనా? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ రైట్, రాంగ్, అసలు ఎగ్జాక్ట్గా క్వశ్చన్ ఎలా అడుగుతున్నాడు అది తెలియట్లా మనకి. కాబట్టి మీరు క్వశ్చన్స్ నాకు క్లియర్గా క్వశ్చన్ మాత్రం అందిస్తే చాలు. మ్యాక్సిమం అది ఎలా అడుగుంటాడు, ఏంటి, ఎన్సీఆర్టీలో అలాంటి క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయా అని సెర్చ్ చేసి క్వశ్చన్ మోడల్లోనే నేను మీ దగ్గర తీసుకొస్తాను. దాన్ని మనం ఈ రోజు నుంచే స్టార్ట్ చేద్దాం. అప్పుడు మనం ఎగ్జాక్ట్గా క్వశ్చన్స్ అలాగే పెట్టగలుగుతున్నామా లేదా అనే విషయం మనకు అర్థమైంది. సో ఈరోజు మనం వెళ్ళిపోయి ఈరోజు డిసెంబర్ 5వ తారీఖు జరిగిన ఫస్ట్ షిఫ్ట్లోని క్వశ్చన్స్ అన్నిటిని క్వశ్చన్ మోడల్లో సాల్వ్ చేద్దాం. ఇదిగోండి, ఇది ఫస్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ న్యూటన్స్ థర్డ్ లా ఆఫ్ మోషన్. న్యూటన్స్ థర్డ్ లా ఆఫ్ మోషన్కి సంబంధించి కింది వాటిలో ఏది కాదు అని అడిగాడంట క్వశ్చన్. చూద్దాం. ఫైరింగ్ ఏ బుల్లెట్. అసలు న్యూటన్స్ థర్డ్ లా అంటే ఏంటి? ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఈజ్ ఈక్వల్ ఆపోజిట్ రియాక్షన్. ప్రతి చర్యకి ఇంకో ప్రతిచర్య ఉండిద్ది అనేది మనం న్యూటన్స్ థర్డ్ లాలో చదువుకుంటాం. ఇప్పుడు దానికి సంబంధించి కానిది ఏంటి అన్నాడు. సో ఫైరింగ్ ఏ బుల్లెట్ అది న్యూటన్స్ థర్డ్ లానే. రొటేటరీ లాన్ స్ప్రింక్లర్ అది కూడా థర్డ్ లానే. కికింగ్ ఆన్ బాల్ అది కూడా థర్డ్ లానే. అంటే 3 థర్డ్ లానే. రెండో ఆప్షన్ ఏంటి? రెండో ఆప్షన్ అనేది థర్డ్ లా కాదు. ఓకేనా? ఒక బుల్లెట్ని మనం గన్తో కాల్చినప్పుడు గన్ వెనక్కి రీకాయిల్ అయ్యిద్ది, థర్డ్ లానే. రొటేటరీ లాన్ స్ప్రింకిల్ అంటే పెద్ద పెద్ద ఇళ్లల్లో మధ్యలో వాటర్ పైపులు పెట్టి చిన్న ఇలా తిరిగే మిషన్ పెడతారు. వాటర్ని అటు ఇటు కొడుతూ ఉండిద్ది అనమాట. అప్పుడు అన్ని మొక్కలకి వాటర్ పడుతూ ఉండిద్ది. అది కూడా న్యూటన్స్ థర్డ్ లానే. కికింగ్ ఆన్ బాల్, నువ్వు బాల్ను కొట్టినప్పుడు బాల్ కూడా ఎంతో కొంత ఫోర్స్ నీ మీద మళ్ళీ తిరిగి ప్రయోగం చేసిద్ది అనమాట. దాని ప్రభావం ఉండిద్ది అనమాట. సో ఏ బుక్ లయింగ్ ఆన్ ద టేబుల్, ఒక బుక్ టేబుల్ మీద ఉంచడం అనేది అసలు న్యూటన్స్ థర్డ్ లాకి దానికి సంబంధం లేదు. ఇది క్వశ్చన్ అనమాట. కమింగ్ టు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ థామ్సన్ మోడల్ ఆఫ్ అన్ యాటమ్ ఈజ్ ఇన్కరెక్ట్ అన్నాడు. థామ్సన్ అటామిక్ మోడల్కి సంబంధించి కింది వాటిలో రాంగ్ స్టేట్మెంట్ ఏంటి అని అడిగాడు. చూడండి. ద నెగిటివ్ అండ్ పాజిటివ్ ఛార్జెస్ ఆర్ నాట్ ఇన్ ఈక్వల్ మ్యాగ్నిట్యూడ్ అన్నాడు. ఇదే తప్పు. ఓకేనా? థామ్సన్ ఏం చెప్పాడు? పుచ్చకాయ నమూనాలో పల్ప్ ఎంత ఉండిద్దో పల్ప్లో అన్ని గింజలు ఉంటాయి. సో పాజిటివ్ ఛార్జ్ నెగిటివ్ ఛార్జ్ రెండు ఏమవుతాయి అన్నాడు? ఈక్వల్ అవుతాయి అన్నాడు. కానీ ఇక్కడ వీడేమన్నాడు? నాట్ ఈక్వల్ అన్నాడు. సో ఫస్ట్ ఆప్షనే రాంగ్. మిగతావి కూడా చూడండి, తర్వాత ఎగ్జామ్కి ఉపయోగపడతాయి. పాజిటివ్ ఛార్జ్ ఆఫ్ అన్ ఆటమ్ ఈజ్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ లైక్ ద రెడ్ ఎడబుల్ పార్ట్ ఆఫ్ ది వాటర్ మిలాన్ while the electrons are studded in the positively charged sphere like the seeds అన్నాడు. ఆ రెడ్గా కనపడే పల్ప్ ఏమో పాజిటివ్ ఛార్జ్, గింజలేమో నెగిటివ్ ఛార్జ్ అన్నాడు. రైటే. ద నెగిటివ్ అండ్ పాజిటివ్ ఛార్జెస్ ఆర్ ఈక్వల్ ఇన్ మ్యాగ్నిట్యూడ్. రైటే. రెండు ఏమవుతాయి ఈక్వల్ ఉంటే? +10 -10 ఏమైపోయిద్ది? 0, న్యూట్రల్ అయిపోయిద్ది. ఆటమ్ కన్సిస్ట్ ఆఫ్ పాజిటివ్లీ చార్జ్డ్ స్పియర్ అండ్ ద ఎలక్ట్రాన్స్ ఆర్ ఎంబెడెడ్ ఇన్ ఇట్. ఎంబెడెడ్ అయి ఉన్నాయి, దాంట్లో మింగిల్ అయి ఉన్నాయి, దాంట్లో కలిసి ఉన్నాయి అని అర్థం అనమాట. సో ఈ 3 రైటే. ఓకేనా? ఫస్ట్ ఆప్షన్ వాజ్ ద రాంగ్ ఆప్షన్ అకార్డింగ్ టు గివెన్ క్వశ్చన్. మూడో క్వశ్చన్. కాస్టిక్ సోడా జనరల్లీ నాట్ యూజ్డ్ ఇన్. కాస్టిక్ సోడా అంటే NaOH, స్ట్రాంగెస్ట్ బేస్. దీని pH వాల్యూ 14 ఉండిద్ది. దీన్ని ఎక్కడ వాడరు అని అడిగారంట. డిటర్జెంట్ ఇండస్ట్రీలో వాడతారు, ఫ్యాబ్రిక్ ఇండస్ట్రీలో వాడతారు, పేపర్ అండ్ పల్ప్ ఇండస్ట్రీలో కూడా వాడతారు. అమోనియా తయారీలో వాడరు. అమోనియా అంటే ఫెర్టిలైజర్స్ అనమాట. రేపు ఎప్పుడైనా ఫెర్టిలైజర్స్లో వాడతారా అంటే వాడరు అని చెప్పాలి.
బికాజ్ అమోనియా, యూరియా ఇవన్నీ కూడా ఫెర్టిలైజర్సే కదా, కాబట్టి ఫెర్టిలైజర్స్లో దాన్ని వాడరు. పైన ఇచ్చిన 3 ఆప్షన్స్లో వాడతారు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్ అబౌట్ ద సౌండ్ వేవ్స్? సౌండ్ వేవ్స్కి సంబంధించి, లైట్ వేవ్స్కి సంబంధించి కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి? సో సౌండ్ వేవ్స్ గురించి అడిగారు అన్నారు, బహుశా ఇలాగే ఉండుండొచ్చు. చూడండి, సౌండ్ వేవ్స్ ఆర్ లాంగిట్యూడినల్, లైట్ వేవ్స్ ఆర్ ట్రాన్స్వర్స్ అన్నాడు, ఇదే కరెక్ట్. బోత్ ఆర్ లాంగిట్యూడినల్ అన్నాడు, తప్పు. బోత్ ఆర్ లాంగిట్యూడినల్ కాదు. సౌండ్ వేవ్స్ ఆర్ ట్రాన్స్వర్స్ వేవ్స్ అన్నాడు, తప్పు. అవి తిర్యక్ తరంగాలు కాదు, అవి అనుదైర్ఘ్య తరంగాలు. బోత్ ఆర్ ట్రాన్స్వర్స్ వేవ్స్ అన్నాడు, తప్పు. అర్థమైందా? లైట్ రేస్ ఆర్ ట్రాన్స్వర్స్ వేవ్స్. కాబట్టి ఎప్పుడైనా లైట్ అని గుర్తుపెట్టుకుంటే లాస్ట్లో టీ ఉంది కాబట్టి ట్రాన్స్వర్స్ అని గుర్తుపెట్టుకోండి. తిర్యక్ తరంగాలు. సౌండ్ అని గుర్తుపెట్టుకున్నాడు అనుకోండి, సౌండ్ అనేది లాంగిట్యూడినల్ వేవ్స్. లాంగిట్యూడినల్ వేవ్స్. వేవ్స్ ఆర్ 2 టైప్స్. సామాన్యంగా వేవ్స్ అనేవి 2 రకాలు. అసలు ఫస్ట్గా దాన్ని మెకానికల్, ఇంకోటేమో ఎలక్ట్రోమాగ్నెటిక్గా డివైడ్ చేసుకోవాలి. మెకానికల్లో మళ్ళీ 2 వస్తాయి, ఒకటి లైట్ వేవ్స్, ఒకటి లాంగిట్యూడినల్, ఇంకోటేమో ట్రాన్స్వర్స్ వేవ్స్. కాబట్టి వేవ్స్ అంటే మెకానికల్ వేవ్, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ వస్తాయి ఫస్ట్. తర్వాత మెకానికల్ వేవ్స్ని లాంగిట్యూడినల్ వేవ్స్, ట్రాన్స్వర్స్ వేవ్స్గా విడగొట్టుకోవాలి. కాబట్టి సౌండ్ మెకానికల్ వేవ్ అంటే కరెక్టే, లాంగిట్యూడినల్ అంటే కరెక్టే, ట్రాన్స్వర్స్ అంటే కరెక్ట్ కాదు. ఏ క్లాసిఫికేషన్లో అడుగుతున్నాడో తెలియాలి. ఇది సౌండ్ గురించిన అడిగిన క్వశ్చన్ అనమాట. ద ఫంక్షన్ ఆఫ్ లెన్స్ ఇన్ అవర్ ఐ. మన కంటిలో కూడా లెన్స్ ఉంది, ఓకేనా? ఆ కంటిలో ఉండే లెన్స్ ఒక పని ఏంటి అన్నాడు. కవర్ ద ఐస్, కంటిని కాపాడతానుక. సెండ్ మెసేజెస్ ఆఫ్ ఇమేజెస్ టు ద బ్రెయిన్, బ్రెయిన్కి చూసిన ఇమేజెస్ని పంపించటమా. టు చేంజ్ ద ఫోకల్ డిస్టెన్స్ మార్చటమా. ప్రాజెక్ట్స్ ఐ ఫ్రమ్ ద ఇంజూరీ, ప్రొటెక్ట్స్. ఓకే, ప్రమాదం జరగకుండా కంటిని కాపాడుతామా. ఈ 4 ఆప్షన్లో ఏది రైట్ అవ్వచ్చు అంటే థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఒక లెన్స్ అనేది మనకి ఎందుకు ఉందంటే టు అడ్జస్ట్ ద ఫోకస్, టు చేంజ్ ద ఫోకస్ లెంత్ని మార్చడానికి మనకి లెన్స్ ఉందన్నమాట. సో లెన్స్ బాగా ఫోకస్ చేసిందనుకో మంచిగా రెటినా మీద పడాలి, ప్రతి ఇమేజ్ రెటినా మీద పడాలి. ఇదిగోండి, ఇది రెటినా అనుకోండి, ఈ కార్నియా గుండా లైట్ వెళ్ళిపోయి రెటినా మీద పడాలి. కరెక్ట్గా రెటినా మీద పడాలంటే ఏమవ్వాలి? ఫోకస్ అవ్వాలి. అర్థమైందా? నువ్వు కూడా ఉద్యోగం కొట్టాలంటే ఏం చేయాలి? ఫోకస్ చేయాలి. ఫోకస్ లేకపోతే కంటిలో లైటు పడదు, చేతిలో ఉద్యోగం ఉండదు. కాబట్టి ఫోకస్ డిస్టెన్స్ అనమాట. ఫోకస్ ద లైట్ ఎలాగైనా ఇవ్వచ్చు, కానీ ఫోకస్ చేయడం అనేది దాని ప్రాపర్టీ అని నువ్వు గుర్తుపెట్టుకో. వాట్ ఈస్ ద యాంగిల్ బిట్వీన్ ఇన్సిడెంట్ రే అండ్ ఎమర్జెంట్ రే? ఇన్సిడెంట్ రేకి ఎమర్జెంట్ రేకి చాలాసార్లు చెప్పాను. ఇన్సిడెంట్ రేకి ఎమర్జెంట్ రేకి మధ్య ఉన్న యాంగిల్ ఏమంటారు? యాంగిల్ ఆఫ్ డీవియేషన్ అంటారు. సింపుల్ క్వశ్చన్. ఇది అడిగాడు చూడండి. బ్రాంచింగ్ సిరీస్ ఇన్ ఫుడ్ చైన్. మనకి బ్రాంచింగ్ లైన్స్ ఉంటాయి అన్నమాట. ఫుడ్ చైన్లో బ్రాంచింగ్ సిరీస్ లైన్స్ అనేవి ఫుడ్ చైన్లో ఉంటాయి కదా, మనం దాన్ని ఏమని పిలవాలి అన్నాడు. ఫుడ్ వెబ్ అనాలి, ఓకేనా? ఫుడ్ చైన్లో మనం గ్రాస్ని తినేది గ్రాస్ హోపరు, దాన్ని తినేది కప్పని తినేది పాము అని మనం ఇలా లైన్స్ చూపిస్తాం కదా సిరీస్లో. ఆ సిరీస్లో చూపించే లైన్స్ అనేవి ఏంటి అంటే దాన్ని ఫుడ్ వెబ్ అంటారు, ఓకేనా? గుర్తుపెట్టుకోండి. ఆప్షన్స్ వరల్డ్ వైడ్ వెబ్, స్పైడర్ వెబ్ అలా ఇచ్చాడు అనమాట. ఆ అబ్బాయి పేపర్లో రాసినప్పుడు ఇలా రాశాడు, కానీ దాని ఎగ్జాక్ట్ ఆన్సర్ ఫుడ్ వెబ్ అనమాట. తెలిసిపోయింది, ఎవరైనా ఎన్విరాన్మెంట్ ఒకసారి వింటే ఈ వెబ్లు ఏడా ఉండవు, ఓకేనా? ఈ వెబ్బే ఉండిద్ది. ఎప్పుడైనా క్లాస్ ఒకసారి విన్నా సరే ఎన్విరాన్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ని కాస్త మన ఆప్షన్స్ వారీగా మనం డివైడ్ చేసుకొని వీ కెన్ ఆన్సర్ అనమాట. కమింగ్ టు చూడండి, 8th క్వశ్చన్ అనేది నాకు ఎగ్జాక్ట్గా క్వశ్చన్ దొరకలేదు, కానీ ఏమడిగారంటే సెన్సిటివిటీ రెస్పాన్సివ్నెస్ ఇన్ యానిమల్స్లో సెన్సిటివిటీ అనేది రెస్పాన్సివ్నెస్ అనేది దేని ద్వారా కంట్రోల్ అయ్యిద్ది అని అడిగాడు. సో నర్వస్ సిస్టము, ఎండోక్రైన్ సిస్టమ్, ఈ రెండింటి ద్వారా కవర్ అయ్యిద్ది, ఓకేనా? సో కంట్రోల్ కోఆర్డినేషన్ నుంచి అడిగిన యూనిట్ అనమాట. కంట్రోల్ కోఆర్డినేషన్ ఉండిద్ది మనకి, అక్కడ మనం బ్రెయిన్ గురించి చదువుకుంటాం. కాబట్టి సెన్సిటివిటీ అంటే సెన్స్కి సంబంధించింది,
సెన్స్ అయినప్పుడు రెస్పాన్స్ అవ్వాలి. మన బాడీకి ఏదో విషయాన్ని సెన్స్ చేసి లోపలికి పంపించాం, అప్పుడు బ్రెయిన్ ఏదో ఒకటి రెస్పాన్స్ ఇవ్వాలి. సో సెన్స్కి రెస్పాన్స్ అనేది జరగాలి. ఈ రెండు కూడా నర్వస్ సిస్టమ్ కంట్రోల్లో ఉంటాయి. త్రూ హార్మోన్స్ ద్వారా అవి పనిచేస్తూ ఉంటాయి. సో ఎండోక్రైన్ అంటే అక్కడ మనకి హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఓకేనా? సో సరైన క్వశ్చన్ అనేది నాకు కనపడలేదు, అందుకే మీకు ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తున్నాను. ఇన్ కేస్ క్వశ్చన్ నాకు దొరికితే, నేను వెతికినప్పుడు కనపడితే, బికాస్ నా దగ్గర చాలా పేపర్స్ ఉంటాయి, వాటిలో సెర్చ్ చేస్తాను. అట్ ద సేమ్ టైం నా దగ్గర ఎన్సీఆర్టీ బుక్స్ ఉంటాయి కదా, వాటిలో క్వశ్చన్స్ ఒకసారి రివైజ్ చేస్తాం అనమాట. సో రివైజ్ చేసి క్వశ్చన్స్ తేవాలి కాబట్టి టైం పట్టింది. కానీ టైం పట్టినా ఎగ్జాక్ట్గా పేపర్ మోడల్ని నీ దగ్గర తేవడానికి అయితే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి కాస్త లేట్ అయినా కంపల్సరీగా వీడియో చూడు, ఎగ్జాక్ట్ క్వశ్చన్ మోడల్ నీకు అర్థమైంది అనమాట. ఈ క్వశ్చన్ కూడా అడిగాడు, గాల్గి apparatus పని కానిదేంటి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ద నాట్ ఫంక్షన్ ఆఫ్ గాల్గి apparatus అని అడిగాడంట. ఓకేనా? అయితే మనం ఏ వర్క్లు చేస్తూ ఏ పని చేస్తాయో, ఏ ఫంక్షన్స్ చేస్తాయో నేర్చుకున్నారనుకోండి, దీంట్లో లేనిది ఆన్సర్ అయిపోయింది. చూడండి, మోడిఫికేషను, సార్టింగ్, ప్యాకేజింగ్. మనం కూడా ఏం చేయాలి, ప్యాకేజ్ ముందు ఏం చేయాలి, సార్టింగ్ చేసుకోవాలి. ప్రోటీన్స్ అండ్ లిపిడ్స్ రిసీవ్డ్ ఫ్రమ్ ద ఎండోప్లాస్టిక్ రెటిక్యులం. ఎండోప్లాస్టిక్ రెటిక్యులం నుంచి వచ్చిన ప్రోటీన్స్ని, లిపిడ్స్ని ఇది ముందు మాడిఫై చేసుకొని, మార్చుకొని, సార్టింగ్ వేరు చేసుకొని, చక్కగా ఎవరికేం పంపించాలో ప్యాకింగ్ చేసుకునేది. తర్వాత సింథసిస్ ఆఫ్ గ్లైకోప్రోటీన్స్, గ్లైకోలిపిడ్స్ అండ్ పాలీసాకరైడ్స్. సాకరైడ్స్ అంటే షుగరు, ప్రోటీన్స్ అంటే ప్రోటీన్స్, లిపిడ్స్ అంటే ఫ్యాట్స్. అన్నిటిని ఏం చేస్తుంది, సింథసిస్ చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, సింథసిస్ ఆఫ్ గ్లైకోప్రోటీన్స్, గ్లైకోలిపిడ్స్ అండ్ పాలీసాకరైడ్స్. తర్వాత సెక్రీషన్, కొన్ని హార్మోన్స్ని, ఎంజైమ్స్ని కూడా ఏం చేస్తుంది, సెక్రీషన్ చేస్తుంది. నెక్స్ట్ ఫార్మేషన్ ఆఫ్ లైసోజోమ్స్. లైసోజోమ్స్ ఫార్మ్ అవ్వాలంటే ఎవరు ఉండాలి, గాల్గి apparatus ఉండాలి. ఈ పాయింట్ మనం మాట్లాడుకున్నాం. ఓకేనా? దీస్ ఆర్ ఆల్ ద ఫంక్షన్స్ ఆఫ్ గాల్గి apparatus. మనం గాల్గి apparatusనే పోస్ట్ ఆఫీస్ ఆఫ్ ది సిస్టమ్ అంటాం. అందుకే ప్యాకేజింగ్ అని రాశాడు. పోస్ట్ ఆఫీస్లో చేసేది మరి ప్యాకేజింగే కదా, అదనమాట. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. ఇవి కాకుండా ఏదో ఒక ఆప్షన్ ఇస్తాడు కదా, దాన్ని పెట్టండి. నెక్స్ట్ V=IR మీద ఒక చిన్న ప్రాబ్లం అడిగాడు, అది కూడా సింపుల్ అని చెప్పారు. తర్వాత W అడిగారు. సో ఫోర్స్ ఇచ్చారు, డిస్ప్లేస్మెంట్ ఇచ్చారు. వర్క్ F/S, 10 × 5, 50 జౌల్స్. ఇలా క్వశ్చన్ అడిగారు. మాస్ నెంబర్ ఎంత అన్నారు. సో మాస్ నెంబర్ ఎంత ప్రోటాన్స్ ప్లస్ న్యూట్రాన్స్. క్వశ్చన్లో వాడే ప్రోటాన్స్ న్యూట్రాన్స్ ఇచ్చేశాడు. 11 + 12, ఆన్సర్ ఎంత, 23. ఫెర్టిలైజేషన్ ఎక్కడ జరిగిద్ది, ఓవిడక్ట్లో జరిగిద్ది లేదా ఫాలోపియన్ ట్యూబ్లో జరిగిద్ది. ఓకేనా? ఫాలోపియన్ ట్యూబ్లో నువ్వు ముడేసేసావు అనుకోండి, ముడేస్తే ఏం జరగదు, ఫెర్టిలైజేషన్ జరగదు. అది మనం నిన్న చదువుకున్నాం. ఒక దాంట్లో క్వశ్చన్ మార్చి అడుగుతున్నాడు. 14వ క్వశ్చన్. ఈ క్వశ్చన్ చూడండి, ఏ బాడీ ఈస్ థ్రోన్ అప్వర్డ్. ఒక వస్తువుని పైకి విసిరేశాడంట, అగైన్స్ట్ ద గ్రావిటీ G విత్ ఇనీషియల్ వెలాసిటీ U, విచ్ వన్ అమంగ్ ద ఫాలోయింగ్ ఈస్ ద కరెక్ట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఫైనల్ వెలాసిటీ. భూమిపై నుంచి ఒక వస్తువుని పైకి విసిరేసినప్పుడు దాని G వాల్యూ మనం ఎలా తీసుకోవాలి, నెగిటివ్గా తీసుకోవాలి. అంతేనా? పైనుంచి వస్తువు పడుతున్నప్పుడేమో G పాజిటివ్, కింద నుంచి పైకి వేస్తున్నప్పుడేమో G నెగిటివ్. ఓకే, U వాల్యూ అలాగే ఉండిద్ది, V వాల్యూ అలాగే ఉండిద్ది. టైం కూడా ఇచ్చాడు, వెలాసిటీ ఆఫ్టర్ సమ్ టైం అని రాయాలి. ఇక్కడ టైం కూడా ఇచ్చాడు, చూసుకోండి, ఆఫ్టర్ సమ్ టైం. సో ఈ 3 ఇచ్చాడు అనమాట. అప్పుడు ఈక్వేషన్ ఎలా ఉండిద్ది అన్నాడు. సో మనం ఈక్వేషన్ తీసుకుందాం. V=U + GT. V వాల్యూ Vనే, U వాల్యూ U అలాగే ఉండిద్ది. G వాల్యూ ఏం తీసుకోవాలి, మైనస్ తీసుకోవాలి. సో -G × T. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. హడావుల్లో మనం ఫస్ట్ ఆప్షన్ పెడతాం, రాంగ్ అయిపోయింది. G వాల్యూని మార్చాలి. ఎగ్జాక్ట్ ఈక్వేషన్ అప్పుడు ఫైనల్ వెలాసిటీ ఏమంటున్నాడు, ఫైనల్ వెలాసిటీ ఇనీషియల్ వెలాసిటీ -G × T. ఎందుకయ్యా అంటే G నోటేషన్లో నెగిటివ్ తీసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, పైకి వేస్తే G నెగిటివ్, కిందకు వస్తే G పాజిటివ్. ఓకేనా? సో ఇదనమాట 14 క్వశ్చన్స్. అబ్బాయి ఇదిగోండి 14 క్వశ్చన్స్ చక్కగా మెన్షన్ చేశాడు. నేను మోస్ట్లీ 10 క్వశ్చన్స్ వరకు మీకు ఎగ్జామ్ ఓరియంటెడ్లో ఎలా అడుగుతున్నాడో
క్లియర్గా ప్లాన్ చేసి మరీ చూపించాను. ఓకేనా? ఇలాగే మీరు అందరూ కూడా క్వశ్చన్స్ నాకు చేస్తే కంపల్సరీగా ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ ఎలా అడిగాడో వాటిని మీకు అందించడానికి నేను ప్రయత్నం చేస్తాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.